హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడే ఇండియన్ గ్రాసరీ స్టోర్ నుంచి వచ్చాను. నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏం దొరకవు, ఏదో హాస్టల్కి వెళ్తున్నట్టు అన్నీ తెచ్చుకున్నా. కాకపోతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో అని చెప్పి మనం తెచ్చుకుంటాం కదా, బట్ అంతేం ఎక్స్పెన్సివ్ ఉండవు. ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ మేనేజ్ చేయొచ్చు. దాని బదులు అవసరం ఉండేటివి హోమ్ మేడ్ స్నాక్స్ అలాంటివి ఏమన్నా తెచ్చుకోవడం బెటర్. లేకపోతే పచ్చళ్ళు కూడా ఇక్కడ ప్రియా పచ్చళ్ళు అవన్నీ దొరుకుతున్నాయి. ఒకవేళ హోమ్ మేడ్ అయితేనే వెయిట్ మీకు యూజ్ అవుతుంది, లేదు అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్, అర్థం చేసుకోవచ్చు. మనీ విషయంలో అయితే మీరు తెచ్చుకోండి, లేదు వెరైటీస్గా ఉండాలి అని అంటే హోమ్ ఫుడ్ బెటర్. ఇప్పుడే నేను ఇండియన్ గ్రోసరీ స్టోర్ నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్నవి నేనేమేమి తెచ్చుకున్నానో దాని ప్రైజెస్ అన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రోజన్ వెజిటబుల్స్. ఇక్కడ అన్నీ మనకి కాకరకాయ, దొండకాయ అవన్నీ ఇక్కడ దొరకవు అనమాట. ఓన్లీ లేడీస్ ఫింగర్ బాగా దొరుకుతుంది, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే మనం ఫ్రోజన్లో కొనుక్కున్నాము అంటే ఒక ప్యాకెట్ అంటే ఇలాంటిది ఆల్మోస్ట్ మనకి 150-200 రూపీస్లో దొరుకుతుంది. సో ఇది కాకరకాయ, బిటర్ గార్డ్. మనం ఫ్రీజ్లో పెట్టుకుంటే సరిపోతుంది, 1 year వరకు ఉంటాయి అనుకుంటా. అవసరం ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. అండ్ దొండకాయ, నాకు దొండకాయ అంటే చాలా ఇష్టం. ఐ రియల్లీ మిస్ మై మామ్స్ దొండకాయ ఫ్రై. ఇంకొకటి తెచ్చుకున్నా, ఇది కూడా ఇంకొకటి తెచ్చుకున్నా. అండ్ దెన్ మన తెలుగు బ్రాండ్ వాళ్ళదే ఇక్కడ అన్ని తెలుగు ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు అనమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో తెలుగు బ్రాండ్. ఇప్పుడు మీలో ఎవరైనా ఏదైనా గ్రోసరీ స్టోర్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలుగు బ్రాండ్ కోసం వెతకండి. వాళ్ళు అన్ని తెలుగు స్నాక్స్ కానీ లేకపోతే పికిల్స్ కానీ, గోంగూర అవన్నీ అమ్ముతున్నారు. సో నేనైతే బూందీ తెచ్చుకున్నా. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. యాక్చువల్గా నేను పుట్టింది కర్నూలులో, రాయలసీమలో. సో అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా తాతయ్య బూందీ తెస్తారు. అక్కడ నందికొట్కూరులో చాలా బాగుంటుంది బూందీ. ఐ రియల్లీ మిస్ దాట్. ఇది చూసిన వెంటనే అబ్బా అన్నట్టు, ప్రైస్ కూడా చూడలేదు, వెంటనే వేసుకున్నాను. ఇది $3 అంటే 150 రూపీస్ ఒక ప్యాకెట్. పర్లేదు, రీజనబుల్ అనిపిస్తుంది. అండ్ చెక్కలు కూడా పెట్టారు వీళ్ళు. చెక్కలు ఇవి కూడా బాగుంటాయి కదా అని తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఇన్స్టంట్. ఇవి ఏంటి అంటే, ఇదేమో ఇన్స్టంట్ పోహా అటుకులు, ఇదేమో ఇన్స్టంట్ పులిహోర ఫ్లేవర్ పోహా. ఎలా ఉంటుందో తెలీదు, బట్ buy 1 కొంటే get 1 ఫ్రీ, అందుకోసం తెచ్చుకున్నా. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇదేంటి అంటే జస్ట్ మనము ఇన్స్టంట్ నూడిల్స్ ఎలా ఉంటుందో ఇది కూడా ఇన్స్టంట్ అనమాట. ఎప్పుడైనా కుదరకపోతే తొందరగా వెళ్ళాలంటే ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇదొక డబ్బా $17 ఏమో పడింది. ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 800,000 రూపీస్ లాగా. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. నాకేమో నెయ్యి లేనిది అన్నం పోదు. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటుంది. ఆర్కేజీ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్, 1200 అనుకుంటా. ఆర్కేజీ ఒకటే బాగుంటుంది, కానీ నేను ఇది కొంచెం తక్కువ తెచ్చుకున్నాను, ఒక్కదాన్నే ఉంటా కాబట్టి. అండ్ రవ్వ ఇంకా చాలా తీసుకోవాలి. యాక్చువల్గా నేను వీట్ ఫ్లవర్, గోధుమ పిండి తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయాను. అండ్ ఇక్కడ ప్రతి ఇండియన్ గ్రోసరీ స్టోర్లో ఇలాగా చపాతీస్ దొరుకుతాయి అన్నమాట. ఇలా ఉంటాయి చూడండి. బెస్ట్ బిఫోర్ వచ్చేసి 13th అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 days ఇచ్చారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు ఉంటాయి. అండ్ బయట పెడితే 13th లోపల తినాలి. ఎన్ని వచ్చాయి అంటే 3, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8 or 9 వరకు వచ్చాయి. రీజనబుల్, $6 అంటే 300 రూపీస్కి. అండ్
ఇది వచ్చేసి దోశ బ్యాటర్. ఇప్పుడు మన ఇండియాలో కూడా రెడీమేడ్ దోశ బ్యాటర్ దొరుకుతుంది కదా, ఇంకా ఇక్కడ కూడా ఒకసారి మనము నానబెట్టుకొని, యూజువల్గా నేనైతే పిండి చేసుకుంటాను ఇంట్లో, బట్ ఒక్కొక్కసారి ఇంకా కుదరదు కాబట్టి వింటర్లో ఫర్మెంట్ అవ్వదు అనమాట పిండి. సో నేను ఒక చిన్నది ఇంత బాక్స్ తెచ్చుకున్నా, ఫ్రిడ్జ్లో పెడితే ఇక్కడ బెస్ట్ బిఫోర్ ఒక 10-15 days వరకు ఉంది. ఇది ప్రైస్ మెన్షన్ చేస్తాను, $6 అనుకుంటా, 300 రూపీస్ మేబీ. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి పచ్చళ్ళు, ప్రియా మ్యాంగో పికిల్. నేను వచ్చేటప్పుడు టమాటా పచ్చడి అండ్ మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నాను న్యూజిలాండ్కి. అవి అయిపోయాయి, ఆల్మోస్ట్ 1.5 year అయింది నేను న్యూజిలాండ్కి వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ ప్రియా పికిల్ తెచ్చుకున్నా, ఒక డబ్బా అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి తెచ్చుకున్నా, గోంగూర కూడా తెచ్చుకునిండే, అది ఇంకా కొంచెం ఉంది. అండ్ అదేమో ఆవకాయ, మామిడికాయ పచ్చడి అండ్ టమాటో పికిల్. మా మమ్మీ చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది ఆచి కంపెనీ పికిల్. ఇవన్నీ $4, అంటే ఒక్కొక్క బాటిల్ 200 రూపీస్ లాగా. అండ్ ప్రియాది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ప్రియాది తెచ్చుకున్నాను, ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి లెమన్ పికిల్, లైమ్ పికిల్ కూడా తెచ్చుకున్నా, ప్రియా కంపెనీది ముందే ఉంది, అది ఫినిష్ అవ్వలేదు, అది కూడా చాలా బాగుంది. గోంగూర, లైమ్ పికిల్, మామిడికాయ, క్యారెట్ పచ్చడి, అల్లం పచ్చడి, మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి, ఇలాంటి అన్నీ దొరుకుతాయి. సో ఒకవేళ మీకు పచ్చళ్ళకి అలా మీ అమ్మ ఫుడ్డే నచ్చుతుంది అని అంటే తెచ్చుకోండి, లేదు అనంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.